హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రియేటివ్ జిలాని. ఈ వీడియో వచ్చి గ్యాస్ స్టవ్ బర్నర్ గురించి అండి. చూడండి, బర్నర్ షీట్ ఏమైందంటే చూడండి, ఇక్కడ మనకు హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్ మనకు మొత్తం కట్ అయిపోయి మనకు ఒకటే హోల్స్ అయిపోయింది. ఇది పెద్ద హోల్ అయిపోయింది. దీనివల్ల ప్రాబ్లం ఏమైందంటే చూడండి, బర్నర్ సెట్ పోయింది మనది. ఇక్కడ ఏమైందంటే మనకు ఈ బర్నర్ సెట్ తీస్తుంటే రావడం లేదు, గట్టిగా స్టక్ అయిపోయింది. దీన్ని మార్చాలంటే ఎలా మార్చాలి, ఇది ఒకసారి చాలా మందికి ప్రాబ్లం అవుతుంది. బర్నర్ సెట్ అయిపోయి ఉంటుంది, గట్టిగా మనకి బిగసుకపోయి ఉంటుంది. దీన్ని ఎలా ఓపెన్ చేసి తీసి మళ్ళీ ఎలా మార్చుకోవాలి ఈ వీడియోలో చాలా ఈజీగా చూపిస్తాండి. ఆ విధంగా మీరు దీన్ని తీసుకొని కొత్త సెట్ మీరు మార్చుకోవచ్చు ఈజీగా. మీరు బర్నర్ సెట్ పైది ఓకేనా, ఎలా తీయాలి చూపిస్తాను ఇప్పుడు. ఫ్రెండ్స్, మీరు చూడండి, ఏదైనా రిపేర్ చేయాలంటే గ్యాస్ స్టవ్లో చూడండి, మీరు సేఫ్టీ ముఖ్యం పెట్టుకోండి. చూడండి, గ్యాస్ సిలిండర్ ఉంది కదా, రెగ్యులేటర్ ఉంది కదా, ఈ రెగ్యులేటర్ మనం బంద్ చేయాలా, ఆఫ్ చేసేద్దాం. ఆఫ్ చేసిన తర్వాత మనం ఓకే, ఇప్పుడు మనం ఏదైనా రిపేర్ చేయొచ్చు. గ్యాస్ స్టవ్ మీద సామాన్లు ఏదైనా పైకి తీసేయండి, పక్కకి తీసేయాలి మనం ఈ విధంగా అన్ని ప్లేట్స్ ఇన్ని. ఓకే, గ్యాస్ స్టవ్ పైన పైకి లేపాలా. చూడండి, బర్నర్ మనం పోయింది కదా, ఈ బర్నర్లు ఓపెన్ చేసాను. చూడండి, రెండు ఐడియాలు ఉన్నాయండి. ఫస్ట్ ఐడియా ఏంటంటే చూడండి, ఈ విధంగానే మనం ఓపెన్ చేయొచ్చు, ఎటువంటి మనం నట్టు బోల్డ్ అది తీయకుండా తీయచ్చు ఓకేనా. ఫస్ట్ ఇది. రెండో ఐడియా కూడా ఏంటంటే చూడండి, ఇది ఓపెన్ చేసి తీయాల్సి వస్తుంది ఆ విధంగా. ఇప్పుడు మనం బర్నర్ సెట్ తీసేదానికి చూడండి, ఫస్ట్ ట్రిక్ను ట్రై చేద్దాం. ఈ విధంగా క్లాత్ తీసుకోండి, కాటన్ క్లాత్, కరెక్ట్గా ఈ బర్నర్ సెట్ కింద పెట్టాలి మనం. మనం ఫస్ట్ ట్రిక్ ట్రై చేస్తున్నాం కదా, చూడండి, ఈ విధంగా క్లాత్ పెట్టేసిన తర్వాత చూడండి, స్క్రూ డ్రైవర్ కానీ ఈ విధంగా కటింగ్ బోర్డు లేదంటే సుత్తి ఏదైనా తీసుకోండి, కమ్మి ఏదైనా సరే. ఈ విధంగా చిన్నగా మనం తట్టాలా, ఎక్కువ తట్టకూడదు, చిన్నగా లైట్గా తట్టాలా. ఈ విధంగా తట్టితే ఏమవుతుందంటే ఈ కింద సెట్ మనం ఊడొచ్చేస్తుంది, బర్నర్ సెట్ ఓకేనా, బర్నర్ది. ఒకవేళ ఆ విధంగా రాలేదనుకోండి, వేరే ట్రిక్ ట్రై చేద్దాం. రెండో ట్రిక్ ఓకే, రౌండ్ చూడండి, ఈ విధంగా మనం రౌండ్గా మనం కమ్మి స్క్రూ డ్రైవర్ ఏదైనా తీసుకొని సుత్తిద్దాం. ఈ విధంగా తడితే చూడండి, ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, ఇది వచ్చినట్టు అనిపిస్తుంది నాకు, చూద్దాం, పైకి ఎత్తి చూద్దాం. చూడండి, ఈ ట్రిక్ ట్రై చేయండి, ఫస్ట్ ట్రిక్ వచ్చేస్తుంది. రాలేదనుకుంటే రెండో ట్రిక్ ఏంటంటే చూడండి, రెండో ట్రిక్లో మనకు చూడండి, ఇక్కడ నట్టు ఉంది కదా, ఈ నట్టును ఓపెన్ చేసుకోవాలా. చూడండి, ఇక్కడ తీసేయాలి, బర్నర్ సెట్ సైడ్కి తీసేసి ఈ విధంగా క్లాత్ పెట్టి సేమ్ ఈ విధంగానే మనం అప్పుడు పెట్టి తడితే ఈజీగా వచ్చేస్తుంది, కొంచెం గట్టిగా తట్టచ్చు అప్పుడు. ఎందుకంటే అప్పుడు మనకు చూడండి, ఇక్కడ మనకు ఇక్కడ ఇరగకుండా లేదంటే ఈ పైప్ సైడ్ ఇరగకుండా మనకు సేఫ్టీ ఉంటుంది ఓకేనా. ఇప్పుడు ఇక్కడికి ఇట్లాగే తట్టామనుకోండి గట్టిగా, ఇక్కడ ఇరిగిపోవచ్చు, ఇక్కడైనా ఇరిగిపోవచ్చు. అలా ఇరిగిపోకుండా ఇక్కడ చిన్నగా తట్టాల్సి వస్తుంది ఈ విధంగా ఓకేనా. వచ్చినట్టు నాది ఇప్పుడు చూపిస్తా చూడండి. ఈ విధంగా రెండు ట్రిక్లు మీరు బర్నర్ సెట్ ఓపెన్ చేయొచ్చు. ఫస్ట్ ట్రిక్లోనే వచ్చేసింది ఇది. గ్యాస్ స్టవ్ అప్, చూడండి, హెవీగా మనకు గట్టిగా కరసకపోయినా మనకు తగులుకున్న బర్నర్ సెట్ని ఈ విధంగా ఓపెన్ చేయొచ్చు చాలా సింపుల్గా. చూసారు కదా, సింపుల్గానే ఎటువంటి డ్యామేజ్ లేకుండా తీసాను చూసాను ఫ్రెండ్స్. ఇప్పుడు బర్నర్ సెట్ మనం కొత్త తేవాలి కాబట్టి మనం సేమ్ సైజ్ తెలియాలంటే ఈ పాత తీసుకెళ్ళి తీసుకురావచ్చు. కాకపోతే పాతది మనకు ఈ గాడ్లు మనకు బాగుంటే తెలిసిపోతుంది, ఇక్కడ రింగ్ చూసి కరెక్ట్గా తీస్తారు ఓకేనా. ఒకవేళ ఇది సరిగ్గా లేదు పోయింది కాబట్టి ఏం చేస్తారంటే మీరు చూడండి, ఈ సెట్ తీసుకొని పోవాలి మనం. ఈ సెట్ తీసుకపోతే బర్నర్ది మనకు ఇస్తారు కరెక్ట్ చూసి. మెయిన్ ఈ సెట్ కావాలా, కాకపోతే ఈ స్క్రూ మనకు లోపల మనకు చిలిం పట్టిపోయింది అది పైన కిందది, అందువల్ల ఇది ఇరిగిపోతుంది ఏమో డౌట్ వచ్చి నేను తీయలేదు ఓకేనా. అప్పుడు మీరు ఏం చేస్తారని చూడండి, గ్యాస్ స్టవ్ని మనం తీసుకెళ్ళి స్టవ్ మనం రెగ్యులేటర్ తీసేసి స్టవ్ని తీసుకెళ్ళి మీరు షాప్లో చూపించి సెట్ అయ్యి బర్నర్ సెట్ మనకి ఇస్తారు, పొయ్యికి సెట్ అయ్యేది ఓకేనా. పొయ్యిని తీసుకెళ్ళండి, డైరెక్ట్గా మీరు తీసుకురావచ్చు. లేదంటే ఈ సెట్టింగ్ మీరు వస్తే స్క్రూ ఇక్కడ ఈ నట్టు వస్తే ఈజీగా ఈ సెట్ తీసుకెళ్ళి మళ్ళీ మీరు రీఫిట్టింగ్ చేసుకోవచ్చు. ఇదే ఈ విధంగా ట్రై చేయండి, ఈ బర్నర్ సెట్ మీకు ఈజీగా దొరుకుతుంది ఓకేనా. మీరు బర్నర్ సెట్ ఈ విధంగా మనకు ఈ లాస్ట్ చిన్నది ఉండింది అనుకోండి, ఈ విధంగా ఈ ఎడ్జ్ ఉంటాయి కదా, ఈ ఎడ్జ్ని కరెక్ట్గా ఈ విధంగా సెట్ చేసి చెక్ చేసి తీసుకురావచ్చు. కరెక్ట్గా మనకు సెట్ అయిపోవాలి రౌండ్. మనకు ఈ విధంగా కరెక్ట్గా చెక్ చేశాను, రౌండ్ కరెక్ట్గా మనం సెట్ అయిపోయింది ఎడ్జెస్. ఈ విధంగా మనకు గ్యాస్ స్టవ్ ఏం తీసుకుపోకుండా అందాజుగా తీసుకొచ్చాను ఈ బర్నర్ సెట్ని. ఇప్పుడు చెక్ చేద్దాం. ఓకే, డన్ ఫ్రెండ్స్. చూడండి, గ్యాస్ స్టవ్ సంబంధించిన అన్ని రిపేర్ చేశానండి. చూడండి, మీకు గ్యాస్ మంట తక్కువ వచ్చినా చూడండి, మీకు సైడ్లో మంట వచ్చినా చూడండి, గ్యాస్ సిలిండర్లో మీకు లీకేజ్ వచ్చినా, ఇంకా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి గ్యాస్ స్టవ్లో అన్ని రిపేర్ చేశానండి. నా ఛానల్లో చెక్ చేసుకుని, లేదంటే ఎండ్ స్క్రీన్లో డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చేస్తాను లింక్స్, అక్కడ చూడండి ఓకే దోస్తం. నా వీడియో కానీ మీకు నచ్చట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నాను ఇలాంటి క్రియేటివ్ వస్తాం. ఇంకోసారి కలుసుకుని అందరూ బై ఫ్రెండ్, మీ క్రియేటివ్ జిలాని.